సామెతల గ్రంథము స్తోత్రం 15వ అధ్యాయము ప్రియుల 4వ వచనం. ప్రియుల సాత్వికమైన నాలుక జీవవర్షం. దేవునికి స్తోత్రం. సాత్వికమైన నాలుక జీవవర్షం అని ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. జెంటిల్ వర్డ్స్ ఆర్ ఏ ట్రీ ఆఫ్ లైఫ్. కాబట్టి ప్రియులారా, మనం సువార్త విని రక్షణ పొందిన మనలో సాత్వికుడైన గొప్ప యేసుక్రీస్తు పరిశుద్ధాత్మవులైన ప్రియులారా మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట. మన దేవుని ఒక గొప్పతనం ప్రియులారా, చాలా గొప్ప విషయాలు ఉంది. దానిలో ఒకటి మనం యేసుక్రీస్తు గొప్ప సాత్వికుడు. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మోసే గురించి కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది సాత్వికుడైన ఒక వ్యక్తి అని. ఒకప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది మోస జీవితం. ప్రియులారా మనం చూస్తున్నట్టే ఐగుప్తులో మోస బ్రతికిన కాలంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే మోస కోపంతో చంపినట్టు కూడా ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుడు మోసను దర్శించిన తర్వాత, మోసను దేవుడు పిలిచిన తర్వాత దేవునితో జీవం కలిగిన దేవునితో మోస సహవాసం చేస్తున్న కొద్ది తర్వాత ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మోస కాలంలో భూమిలో ఉన్న ఒక గొప్ప సాత్వికం కలిగిన వ్యక్తి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది అనమాట. ఇప్పుడు జీవగలిగిన ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్న ప్రియులారా మనం సాత్వికములో తప్పకుండా ఎదురైనట్టు యేసునామములో జీవం కలిగిన దేవుడు ప్రియులారా నాకు మీకు అధికమైన కృప అనుగ్రహించినాక. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్లయితే సాత్వికం కలిగిన వ్యక్తులకు ఉండడం వలన ప్రియులారా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది చాలా మేలు ఉన్నట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త కూడా ప్రియులారా మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో రాయబడింది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురని రాయబడింది. సాత్వికులు ధన్యులు. కాబట్టి ఒకప్పుడు మన జీవితం సోతరం అంటే కోపం కానీ, పగ కానీ, చెద కానీ అలాగే మనం ఉండవచ్చు. నేను ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రియులారా మనం చోటిచ్చిన తర్వాత నా జీవితంలో అయితే చాలా ముందు కంటే చాలా తేడా వచ్చిందనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేంజ్ అయితే వచ్చిందనమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రియులారా మనం చోటు ఇచ్చినట్లయితే మన జీవితం అన్ని ఏరియాలో మార్చబడతాయి అనమాట. మనం జీవితం పూర్తి దేవుడు మారుస్తాడు. కాబట్టి సువార్త విని రక్షణ పొందుకోవడం చాలా గొప్ప విషయం అనమాట. ప్రేమ పూర్ణుడైన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు నాలో మీలో వచ్చి నివాస చేసుకోవడం ఎంత గొప్పదనేది. ఇప్పుడు సువార్త విని మన రక్షణ పొందేమంటే అది దేవుని కృప, దేవుని కరుణ. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినది సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యం దేవుడు ఇప్పటిదాకా దేవుడు చేశారు. దానిలో గొప్ప విషయం ఏంటిదంటే నిత్య జీవనం అనమాట, రక్షణ. లేదు ఒకప్పుడు మన పాదులుగా ఉన్నాము, శత్రులుగా ఉన్నాము అయినప్పుడు కూడా దేవుడు ప్రియులారా మనల్ని త్రోసి వేయలేదనమాట. మనం పాదులుగా ఉన్నప్పుడు నేను కూడా ఘోర పావిగా ఉన్నామన్నమాట ఒకప్పుడు. కాబట్టి ఆయనప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన వ్యక్తి ఆయన కానీ ప్రియులారా యేసుక్రీస్తు నాకు రక్షణ అనుగ్రహించామన్నమాట. లేదు మనకు రక్షణ అనుగ్రహించాం, దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది శత్రులుగా ఉన్నప్పుడు కూడా ప్రభు ప్రియులారా మనను ప్రేమించాం. ఇప్పుడు కొందరు మనుషులు ఇప్పుడు మనం చూసినట్టే మన శత్రులుగా మనం అలా కొందరు అనుకున్నారేమో మనం. కాబట్టి వారు కూడా అందరిని దేవుడు ప్రేమిస్తున్నాం అనమాట. ప్రతి ఒక్క వ్యక్తిను ప్రియులారా యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాం అనమాట. కాబట్టి మనల్ని ప్రభు ప్రేమించిన ఒకటి ప్రియులారా మనం ఆరాధించుకోవాలి. కాబట్టి మనం బాధపడవద్దు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు నన్ను ప్రేమించుకోవడం లేదు, ఎవరు నన్ను అంగీకరించడం లేదు, ఇలాంటి విషయంలో దేవుని కుమార్తెగా మనం అస్సలు బాధపడవద్దు అనమాట. ఎందుకంటే జీవంగా దేవుడు ఆకాశం భూమి సౌందర్యం అంతా సృష్టించిన దేవుడే ప్రియులారా మనను ప్రేమించామన్నమాట. దేవునికి స్తోత్రం. దానికంటే గొప్పది ఏముంది ప్రియులారా? ఆకాశం భూమి సౌందర్యం అంతా సృష్టించిన దేవుడు మనల్ని నిర్మించిన సృష్టికర్తైన దేవుడే ప్రియులారా మనను ప్రాణం పెట్టి ప్రేమించారు. దానికంటే గొప్ప ప్రేమ ఏదీ దొరకలేదన్నమాట. దానికంటే గొప్ప ప్రేమ ఏది లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనను ప్రాణం పెట్టి ప్రేమించిన కాబట్టి ఆ సత్యం మనం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాం అనమాట, ప్రేమిస్తున్నాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం చూసలితే
అది నిత్యమైన ప్రేమ అన్నమాట. అది శాశ్వతమైన ప్రేమ అన్నమాట. నా పట్ల మీ పట్ల ఉన్న యేసుక్రీస్తు ప్రేమ అది నిత్యమైనది, అది శాశ్వతమైనది, అది ఆగిపోలేదన్నమాట. అంటే నిత్యం దేవుడు ప్రియులారా మనను ప్రేమిస్తున్నాం. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ వలన లోతుగా గ్రహించుకొని మనం కూడా ప్రియులారా దేవుని ప్రేమించాలి. మనం కూడా తిరిగి ప్రేమించాలి. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రభువుని ప్రేమించే విషయంలో మనందరూ ఎదురైనట్టు జీవగల దేవుడు ప్రియులను తప్పకుండా మనకు సహాయం దయచేనాక. కాబట్టి దేవునితో ఉన్న ప్రేమ విషయంలో ప్రియులరా మన అనుదినం లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక, లోతైన అనుభవంలోనికి దేవుడు నడిపించినాక. ఇప్పుడు యేసు గురించి స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం ప్రియులారా 6వ వచనం 21వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే రాయబడింది. యేసుక్రీస్తు కోరుతున్న విషయం ప్రియులారా మనం వాక్యములో లోతుగా ఉండాలి అన్నమాట. దేవుని ప్రేమలో మన లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాక. ఎందుకంటే వాక్యములో మన లోతు లేదు అంటే శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం విశ్వాసం వరకు స్థిరంగా నిలబడలేదన్నమాట. అది మాత్రం కాకుండా మనం సరిగా దేవుడు కోరుతున్న స్థాయిలో మనం ఫలించలేదు. ఇప్పుడు మనం దేవుడు కోరుతుంది ఇప్పుడు ఇలా మీరు ఫలించాలి, మనం ఫలించాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది. మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. మనం అధికంగా ఫలించాలి అన్నమాట. తక్కువ కాదు ప్రియులారా, మనం అధికంగా ఫలించినాక అది ప్రియులారా దేవుడు నా పట్ల మీ పట్ల దేవుడు జీవంగల దేవుడు కోరుతుంది. మనం అధికంగా ఫలించినాక దానివల్ల ఏమవుతుంది? తండ్రి నామం, జీవంగల దేవుని యొక్క నామం నా ద్వారా మీ ద్వారా మహిమపరచబడుతుంది అనమాట. హల్లెలూయా. మన ద్వారా మహిమపరచబడాలి. హల్లెలూయా. మన యొక్క హృదయాన్ని బట్టి జీవంగల దేవుని నామం ఇంకా మహిమపరచబడాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి ప్రియులారా? మనం ఏం చేసుకోవాలి? మనం లోతుగా మనల్ని సమర్పించుకోవాలి. మనల్ని డెడికేషన్ చేసుకోవాలి. దేవుని బలమైన చేతుల్లో సమర్పించుకోవాలి. పూర్తిగా మనల్ని ఇవ్వాలి. దేవుని బలమైన చేతులు మన ఆత్మ ప్రాణ శరీరం సమర్పించాలి. పరిశుద్ధ సజీవ యాగం మనల్ని సమర్పించాలని పరిశుద్ధ గ్రంథం రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా రాయబడింది. సజీవ యాగం మనల్ని సమర్పించాలి. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన దేవునికి ప్రియులారా మనం ఇవ్వాలి? మనం ఇవ్వాలి అనమాట. అంటే మనల్ని దేవుడు కోరుతుంది అనమాట. మన హృదయం కోరుతుంది దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఉదయకాలం ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ఒక్కసారి కూడా సమర్పిస్తాం. దేవుని చేతిలో నా ఆత్మ ప్రాణ శరీరం దేవా ప్రభువా మీ చేతిలో నేను సమర్పిస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రియులారా మనను ప్రాణం పెట్టి ప్రేమించిన కాబట్టి ఆ ప్రేమ ప్రియులారా మనం గుర్తించుకొని ప్రియులారా పూర్తిగా మనం సమర్పిస్తాం. కాబట్టి దేవుని చేతుల్లో ప్రియులారా పూర్తిగా మనం సమర్పించడం వలన మనకు అది మేలనమాట. మన ద్వారా దేవుని రాజ్యానికి మేలుంది, అలాగే మనకు కూడా మేలుంది అనమాట. మనం పూర్తిగా సమర్పించినప్పుడు మనకు మేలు, మన ద్వారా దేవుని రాజ్యం విస్తరపడుతుంది, మన ద్వారా ఇద్దరు కూడా మేలు అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు జీవంగల దేవుడు సంపూర్ణ సమర్పణం కోరుతుంది అనమాట. సంపూర్ణ సమర్పణం, డెడికేషన్, ఆత్మ ప్రాణం శరీరం పూర్తిగా ప్రియులారా మనం జీవంగల దేవుని చేతుల్లో ప్రియులారా మనం సమర్పిస్తాం. బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూడవచ్చు. యోహాను సువార్తలో ప్రియులారా మనం చూడవచ్చు రాయబడింది. యేసుక్రీస్తు పరిచర్య చేసుకున్నప్పుడు దాదాపు 3 రోజులు పరిచర్య చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు శిష్యులతో చెప్పామన్నమాట. ప్రజలు చాలా గుంపులు వచ్చారు కదా, కానీ వారిని ఉట్టిగా పంపవద్దు, వారికి ఆహారం పెట్టి పంపాలి అని శిష్యులతో మాట్లాడామన్నమాట. ఇప్పుడు శిష్యులు చెప్పామన్నమాట, ఇంతమందికి బోధనం పెట్టడానికి దానికి కావలసిన ఆహారం మన చేతుల్లో లేదు. కొనాలి అంటే అంత డబ్బు కూడా లేని పరిస్థితి. కొనాలి అంటే కూడా చాలా ఖర్చు అవుతాయి అనమాట. కాబట్టి ఏం చేయాలి? కాబట్టి యేసుక్రీస్తు అడిగామన్నమాట. అడిగినప్పుడు ఫిలిప్ చెప్పాం అంత అంటే ఇంత ఖర్చు అవుతాయి అని చెప్పామన్నమాట. ఇక ప్రియులారా మనం చూసినట్లయితే ఆంతర్య అనే వ్యక్తి చెప్పాం. మనం మధ్యలో ఒక బాలుడి చేతిలో 5 రొట్టె 2 చేపలు మాత్రం ఉంది, అంతే, వేరే ఇంకా లేదు. అంటే కొదువ. అంటే అక్కడ మన పరిస్థితి మనం చూస్తుంటే కొదువ ఉన్నట్టు ప్రియులారా మనం చూసాం. డబ్బు అంటే చాలా ఖర్చు ఉంది. ఎందుకంటే దాదాపు అంటే వేలు ప్రజలు, దాదాపు ఒక 20,000 30,000 ప్రజలు ఉండొచ్చు. 5,000 స్త్రీలు మాత్రమే మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా అంతమందికి ఇవ్వాలి అంటే ఎలాగే? కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు చెప్పారు 5 రొట్టె 2 చేపలు భూము. కాబట్టి ఆ బాలుని చేతి నుండి 5 రొట్టె 2 చేపలు
ఒకవేళ బాలుడు కొంచెం బాధపడారు, ఎందుకంటే 5 రొట్టె 2 చేపలు ఎక్కువ ఉంటే దాని నుండి ఎవరైనా కొంత ఇవ్వమంటే బాధపడలేరు. కానీ తక్కువ ఉన్నప్పుడు దాని నుండి ఇవ్వమంటే తప్పకుండా కొంచెం బాధ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము దేవుని కార్యాలు. ప్రియులారా మనం చూసినట్లయితే కొన్నిసారి మనం తక్కువ అనుభవంలో మనకు తక్కువ ఉండొచ్చు, కొన్ని విషయంలో తక్కువ ఉండొచ్చు. అయినప్పుడు కూడా కొన్నిసారి దేవుడు కొన్ని విషయాలు మనతో అడుగుతారు. ప్రత్యేకంగా మనం చూస్తున్నాం సారాఫాతు విధవరాలతో దేవుడు మాట్లాడేమన్నమాట. నువ్వు కొద్దిగా ప్రవక్తకు సహాయం చేయాలని దేవుడు మాట్లాడామన్నమాట. ప్రవక్త కూడా అడిగాము. దానికి ముందు సారాఫాతో దేవుడు మాట్లాడినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా కొద్దిగా ఉన్నది ఇచ్చేస్తామన్నమాట. కొద్దిగా ఉన్నది ఇచ్చిన కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము సారాఫాతో విధవరాలు ఇంటిలో ఉన్న సమస్యలు తొలగించబడింది. ప్రవక్త జీవితంలో ఉన్న సమస్య కూడా తొలగించబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే అదేలాగా ప్రియులారా యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూస్తున్న పరిచర్య మధ్యలో బోధన పెట్టాలి అని యేసుక్రీస్తు కోరినప్పుడు కూడా పరిస్థితి అనుకూలం లేనప్పుడు కూడా ప్రియులారా మనం చూడవచ్చు 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు చేతిలో ఇచ్చామన్నమాట. కాబట్టి ఆ 5 రొట్టెలు 2 చేపలు చాలా శ్రేష్టమైనది అనమాట. దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలు చాలా శ్రేష్టమైనది. కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు ప్రభువైన చేతిలో వచ్చినప్పుడు అది ఇంకా శ్రేష్టంగా మార్చబడింది అనమాట. ఆల్రెడీ దానికి విలువ ఉంది. 5 రొట్టెలు 2 చేపలు అంటే దానికి ఆల్రెడీ విలువ ఉంది. విలువ లేదు అని మనం చెప్పడానికి వీల్లేదు. కొన్నిసారి మన జీవితం మనకు అనిపిస్తాము, అబ్బో ఇది పనికిరా అనేది, నాకు జ్ఞానం తక్కువ ఉంది, నాకు పొడుగు తక్కువ ఉంది, నాకు లావు తక్కువ ఉంది, అందం తక్కువ ఉంది, డబ్బు తక్కువ ఉంది. రకరకాలు మన కొదువులు చూసుకొని మనల్ని మనం కొన్నిసారి పట్టించుకోలేదేమో, లేదంటే కొందరితో మనం పోల్చుకొని కొన్నిసారి మనం బాధపడతాము. వారేమో చాలా ఎత్తుంది, చాలా లావుంది, చాలా అందంగా ఉంది, చాలా జ్ఞానం కలిగి ఉంది, చాలా డబ్బు కలిగి ఉంది, నేనేమో మామూలు అని కొన్నిసారి మనం బాధపడతారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం అలాగ బాధపడవద్దు. ఎందుకంటే నిన్ను కూడా నిర్మించేది దేవుడు అనమాట. ఇప్పుడు దేవునికి నా పట్ల మీ పట్ల ఒక ఉద్దేశం ఉంది అనమాట. మనల్ని ఎవరు నిర్మించామని ప్రియులారా మనం గ్రహించుకోవాలి. మన కాదు, దేవుడు అనమాట. దేవుడు నిన్ను అద్భుతంగా నిర్మించాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనల్ని దేవుడు అద్భుతంగా నిర్మించిన కాబట్టి మనం మనల్ని కూడా ప్రేమించుకోవాలి, మనం మనల్ని కూడా రెస్పెక్ట్ చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. మనల్ని స్వయం చేదు పెట్టుకొని ఉండవద్దు అనమాట. మనం స్వయంగా మనం శాప మాటలు పలుకోవద్దు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మీకు ఎంత విలువ ఉంది అని మనకు ఎంత విలువ ఉంది అని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు ప్రియులారా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మన కొరకు పంపించాం. యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం. దాని నుండి ప్రియులారా మనకు అర్థమవుతుంది నేను ఎంత విలువ కలిగిన వారమని. దాని నుండి ప్రియులారా మనం గ్రహించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు విలువ కలిగిన వ్యక్తిగా ఉన్న కాబట్టి యేసే ప్రాణం పెట్టామని సత్యం ప్రియులారా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎంత విలువ ఉంది అని గ్రహించుకోవాలి. పరిశుద్ధాత్మవులేను కాబట్టి అమూల్యమైన రక్తం నా కొరకు మీ కొరకు కార్చాను. లేదు ప్రభు విలువగలిగిన దేవుడే నా కొరకు ప్రియులారా యేసుక్రీస్తు ప్రాణం పెట్టేయమంటే మీరు యేసుక్రీస్తు ప్రాణానికి ఎంత విలువ ఉంది, అంత విలువ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అంతవరకు ప్రాణం పెట్టేపోయినా. హల్లెలూయా. కాబట్టి నువ్వు తక్కువ అంచనా వేయవద్దు అనమాట. నువ్వు తక్కువ అంచనా వేయవద్దు, నేను పనికిరాని వ్యక్తి అని తక్కువ అంచనా వేయవద్దు అనమాట. దేవుడు ఎంతగా నిన్ను ప్రేమించాము, ఎంత విలువ కలిగిన స్థాయిలో దేవుడు నన్ను చూస్తున్నామని గ్రహించుకొని మనం దేవుని స్తుతించుకోవాలి. దేవా నాకు ఎంత విలువ ఉందా అని ఈ సువార్త ద్వారా మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన కాబట్టి మనకు అర్థం అవుతుంది, లేదంటే మనకు అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి నీవు చాలా విలువ కలిగిన వ్యక్తి. దేవుని యొక్క దృష్టిలో నీవు చాలా యూనిక్ అనమాట, విలువ కలిగిన వ్యక్తి అనమాట. కాబట్టి నీకు ధైర్యంగా నీవు మాట్లాడవద్దు, శాప మాటలు పలుకోవద్దు. హల్లెలూయా. ఆమేన్. నీవు వ్యతిరేకంగా మాట్లాడవద్దు. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన దేవుడిని ప్రేమించాలి, మనల్ని కూడా ప్రేమించాలి. అలాగే నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించాలని బైబిల్ ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి నిన్ను దీవించాలి. కాబట్టి 5 రొట్టెలు ప్రియులారా 2 చేపలు
అది శ్రేష్టమైనది. ఇప్పుడు ఎలాగ మనం కూడా శ్రేష్టమైనది. కాబట్టి ఆ 5 రొట్టెలు 2 చేపలు ప్రియులారా మనం చూసినట్లయితే అది యేసుక్రీస్తు చేతిలో వెళ్ళిన తర్వాత ఇంకా దానికి విలువ ఎక్కువ అయింది అనమాట. అలాగే మనం కూడా ఎప్పుడైతే సువార్త మీద దర్శనం పొందినప్పుడు మన విలువ ఇంకా ఇంక్రీస్ అయింది అనమాట. తక్కువ కాదు, ఇంక్రీస్ అయింది. హల్లెలూయా. మన క్వాలిటీ ఇంక్రీస్ అయింది అనమాట. ఎందుకంటే సువార్త మీద దర్శనం పొందిన మనలో ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మన శరీరం మట్టి శరీరంగా ఉన్నప్పుడు కూడా గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నా అనమాట. ఇప్పుడు మనకు ఎలాగ విలువ ఎక్కువైంది అంటే ప్రియులరా, విలువ ఆల్రెడీ ముందే దేవుడు దేవుని చూపులో విలువ ఉంది. అయినప్పుడు కూడా జీవం గల దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చినప్పుడు మనకి ఇంకా విలువ ఇంక్రీస్ అయింది అనమాట. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం ప్రియుల ప్రభు మనలో వచ్చేది మనం విలువ పెంచడానికి వచ్చామన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు మనలో వచ్చినట్టు దేవునికి స్తోత్రం.